అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. మనం మాట్లాడుకున్న మాటలు ఏమన్నా జ్ఞాపకం ఉంటే ఒక రెండు మాటలు చెప్తే నేను ఎదురుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమండి, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన మీతో చెప్పింది, దేవుడు మనతో ఏం చెప్పాడో అది చేయాలి. ఏం చెప్పాడు? అక్కడ పెళ్లి విందులో 6 బాణలో నీళ్ళతో నింపండి, నింపితే ద్రాక్షరసంగా మారిపోద్ది అని చెప్పాడా? చెప్పలేదు. నింపండి అన్నాడు అంతే. చెప్పింది వాళ్ళు చేశారు. కనుక అక్కడ ఏమైంది? నీళ్ళని ద్రాక్షరసంగా దేవుడు మార్చాడు. ఈరోజు ఆయన ఏం చెప్తే అది మనం చేస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఆయన చెప్పింది మనం చేయాలి. ఈరోజు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నదంట. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. బైబిల్ లేఖల నుంచి ఈ మాట జ్ఞాపం చేసుకుంటూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతృప్తి సహితమైన దైవభక్తి లాభం ఇస్తుందట. అంటే సంతృప్తి అంటే తృప్తిపరిచే దైవభక్తి. ఎవరిని తృప్తిపరచాలంటే దేవుణ్ణి. మనుషుల్ని తృప్తిపరిచే భక్తి అది దేవుణ్ణి సంతోషపరచలేదు, కానీ దేవుణ్ణి తృప్తిపరిచే భక్తి మనకు చాలా అవసరమైనది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, ఈ మాటను వివరించడం చేతపడతారు కదా, మరుగుపరిచిన వాళ్ళు మీరు మాట్లాడండి. ఎనగలిగిన శివుని గ్రహించగల హృదయాన్ని దయచేయండి. నీ మాటలు ధారాగా రాకుండా అడ్డుపడలు చూస్తున్న ప్రతి దురాత్మ సమూహాన్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్న తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని బాధపరచండి. ఈ యొక్క మాటను నేను మా జీవితంలో ఎలాగా వివరించుకోవాలో మాకు నేర్పించిన సహాయం అందించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. సంతృష్టి అంటే తృప్తి. ఎవరికి వస్తుంది? ఈ ప్రపంచంలో ఏ మానవుడికి తృప్తి లేదు. ఉన్నదండి, తృప్తి లేదు. బైబిల్ లేఖల్లో ఒక వ్యక్తి ఎవరంటే సొలొమోను చెప్తాడు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో చూడండి. తృప్తి ఉండదంట. మానవుడికి తృప్తి ఉండదు. అక్కడ కొన్ని ఉన్నాయి, వాటికి తృప్తి ఉండదంట. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటుంది. సారీ, దానికి ముందు 30వ అధ్యాయం చూడండి, 15వ వచనం నుంచి. ఏంటంట? తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలికినవి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అని అనని భూమి, చాలును అని అగ్ని. ఏంటంట? 4. ఏంటంటే తృప్తి పడబట్టి ఇట్లుగా ఉండవట. తృప్తి అనేది ఉండదట. ఒకటేంటి దాంట్లోది? పాతాళం. పాతాళంలోకి ఎంతమంది వెళ్ళినా తృప్తి అనేది ఉండదు. రెండోది కనని గర్భం, దీనికి కూడా పిల్లల విలువ తెలియదు. మూడోది నీరు చాలని భూమి. అంటే కొన్ని భూమి ఎంత నీరు పెట్టినా కొన్ని ప్రాంతాల్లో ఎంత వెళ్ళినా సరే సరిపోదండి దానికి. తర్వాత అగ్నికి కూడా అదేనా? స్తోత్రం, హల్లెలూయా.
ఈ యొక్క నాలుగు కూడా ఏం చేస్తాయంటే తృప్తినివ్వలేమంట. కింద చదువుకుంటూ చూడండి. చాలండి, చాలునని అగ్ని కూడా ఏముంటదంట, చాలు అన్నది. ఈ నాలుగేళ్ళకి తృప్తి ఉన్నదట. ఈ తృప్తి లేనివి దేవునికి పనిచేయవు. ఈ తృప్తి లేనివి దేవునికి ఇష్టం కాదు. ఇక్కడ బైబిల్ లేఖనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చెప్తున్నట్లుగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సంతృప్తి స్థాయితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎలాగ లాభ సాధనమై ఉంది ఈ భక్తి? సంతృష్టికరమైన భక్తి లాభసాధకం ఎలా అవుతుంది? లాభం ఎలా వస్తుంది భక్తుల నుంచి మనకి? అసలు లాభం వస్తుందా? ఫిలిప్పి 4:11 చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘం రాసిన 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. హృదయం కలిగినందున నేను ఇలాగూ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. చాలా ఒక్క నిమిషం అండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, సంతృప్తి ఎప్పుడు వస్తుందంటే మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని బట్టి మనం తృప్తి పొందాలట. అప్పుడే సంతృప్తి వస్తుందని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు ఆయన అలా చెప్తున్నాడు అంటే, ఆయన పూర్వం చాలా ధనవంతుడు. ఆ రోజుల్లోనే ఆయనకి 600 కోట్లు ఆస్తుందంట. అంత బలమైన ధనవంతుడు. ఆ ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించక ముందు ఆయన అనేక రకాల గర్వంతో తిరిగాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు దర్శించిన తర్వాత తన గర్వం అంతా విడిచిపెట్టుకుని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళా చదవన మాట, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు. అంటే సంతృప్తి కలిగి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టి మనం సంతృప్తి పొందుకోవాలంట. కొంతమంది అనుకుంటుంటే ఉన్న స్థితి సరిపోక ఇంకా పెద్ద స్థితి కావాలని కోరుకోవటం మంచిదే. అతిగా మనం కోరుకోకూడదంట. అతిగా కోరుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి. కొన్నిసార్లు చూడండి, మనం కొంత ప్రాంతాలకి వివాహ భోజనాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే కొన్ని శుభకార్యాల భోజనాలకు వెళ్ళినప్పుడు అక్కడ మంచి మంచి వెరైటీ భోజనాలు అన్నీ పెడుతుంటారు. పెట్టినప్పుడు మనం జయరాజు గారు కలిసి వెళ్ళామనుకోండి, మనకి ఏముంటుందంటే అక్కడ వివాహ భోజనంలో ఆహారాలను బట్టి తినాలని ఆసక్తి మనకు ఉంటుంది, కొంచెం ఎక్కువ లాగుతుంటాం. కానీ జయరాజు గారు ఏం చేస్తారంటే, ఆయన అలా చేయరు. లిమిట్ పెట్టుకుంటాడు. ఆయన ఆ లిమిట్ ప్రకారమే చేస్తాడు. ఆయన అది మంచి ఆహారమైనా సరే భుజించడు. ఎందుకంటే తన ఆరోగ్యాన్ని ఆయన ఎప్పుడు కాపాడుకుంటూ వస్తుంటాడు. ఈరోజు తృప్తి ప్రతి చోట దొరుకుతుంది అది. కానీ కొంతమంది మనుషులు ఏం చేయలేదంట, దాన్ని టార్గెట్ చేసుకోలేరు, దాన్ని కంట్రోల్ చేసుకోలేరు, తృప్తి లేకుండా భుజిస్తుంటారు. అటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే అతిథి చేస్తుంటుంది మనకి. అవును కదండి, అతిథి చేస్తుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అనుకోకుండా మన శరీరంలో మార్పులు కనిపిస్తుంటాయి ఎక్కువ ఫుడ్ తినడం వల్ల. కనుక మనం ఎప్పుడు కూడా సంతృప్తి అనేది మన జీవితంలో ఉండాలి. సంతృప్తి, తృప్తి లేకుండా మనం ఏం చేసినా అది యూజ్ లేదు. ఇప్పుడు మన రాష్ట్రానికి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళు ఎన్నిసార్లు పదవులు చేసినా సరే ఏం కావాలని కోరుకుంటారు? మళ్ళా పదవి కావాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళు కోరుకుంటారంటే వాళ్ళకి ఒక వాదా ఉంటుంది. ఆ పదవి వస్తే వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది. ఆ పదం అంటే దాంట్లో కొన్ని వందల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. కొంతమందికి ఆలోచన అంటే కొంతమందికి పని చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పదవి పోయిన తర్వాత వాళ్ళు ఉండలేరు, తృప్తి చెందలేరు. ఆ పదవి కోసం ఏం చేస్తారంటే పగ్గులు పడుతుంటారు. ఏదో విధంగా పగ్గులు పడి పదవి సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. తృప్తి లేని జీవితం అంతే. ఇక అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును దర్శించక ముందు ఆయన
తనకు నచ్చినట్లుగా జీవించాడు, బ్రతికాడు. ఎప్పుడైతే యేసుప్రభు దర్శించాడో ఆయన అంటున్న మాట ఏంటంటే, మనసున్న మాట, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను, దేన స్థితిలో ఉండ నేర్చుకుని ఉన్నాను, సంపన్న స్థితిలో ఉండ నేర్చుకున్నాను, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండుటను, ఆకలి కొనుటను, సమృద్ధి కలిగటను, లేములో ఉండటను నేర్చుకున్నాను. అన్ని స్థితిలో ఆయన ఎరుగున్నాడంట. అన్ని స్థితులు నేర్చుకున్నాడు. సమృద్ధి నేర్చుకున్నాడు, లేము నేర్చుకున్నాడు, ఆకలిలో ఉండటం నేర్చుకున్నాడు, కలిమిలో ఉండటం కూడా నేర్చుకున్నాడు. అన్ని కూడా తెలుసుకుని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సంతృప్తి కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఈరోజు సంతృప్తి లేని జీవితం మనం ఎంత చేసినా అది ఈ భూలోకంలో అర్థమైపోతుంది. మన జీవితంలో ఏముండాలంటే తృప్తి అనేది ఉండాలంట. ఈరోజు బైబిల్ నాయకుల్లో ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వెళ్తే ఇక్కడ మాట్లాడుతూ చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఇక్కడ 13:5, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంట అపోస్తలుడైన పౌలు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అంటే మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలంట. ఆపేక్ష ఉండాలి కానీ ఎక్కువగా ఉండకూడదని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, ఈ దీనిలో ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, దానికి ముందు చదివితే వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పాడు. దాని కిందకి వెళ్తే ఈ యొక్క జీవితంలో ఆ యొక్క దాంపత్య జీవితం కోసం మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉన్నది. అంటే భార్య భర్తలకి చెప్తున్నమాట. కొంతమంది జీవితంలో ధనాపేక్ష ఉంటుంది కనుక వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ ఇక్కడ చెప్తున్నాడు, తృప్తి పొంది ఉండడి. ఎందుకు తృప్తి పొంది ఉండాలంటే, నిన్ను ఏమాత్రం ఇడువను, నిన్ను ఎడబాయను అని ఆయనతో చెప్పును కదా. అంటే మనల్ని ఎప్పుడు దేవుడు ఏం చేయడంట, ఇడవుడు ఎడబాయుడు కనుక మీరు కలిగిన దాంతో తృప్తి పొంది ఉండండి అని చెప్తున్నాడు. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసుకుంటే ఇక్కడ ఒక మాట ఉంటుందండి. మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరులోను అవివేకయుక్తములను ఆనకరములనైనా అనేక దురాశలలో పడుదురు. చూడండి, మనం ఏం చేయకూడదంటే, మనం తృప్తి పొందకపోతే ధనవంతులకు అపేక్షించి వాడతామంట, తర్వాత సాధన పడిపోతామంట, అది మన గుడ్డి ఉరిగా అయిపోతుందంట. అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాలోచనలు పడతారంట. తృప్తి లేకపోతే ఏమవుతుందంటే దురాలోచనలు వచ్చేస్తుంటాయి. తృప్తి లేకపోతే ఏమొస్తాయంట, దురాలోచనలు వస్తుంటాయి. తృప్తి లేకపోతే ఏమవుతుందంటే శోధన పడిపోతుంటాం. తృప్తి లేకపోతే ఏమవుతుందంటే అవివేకం వచ్చేస్తుంటది. తృప్తి లేకపోతే ఏమవుతుందంటే హానికరమైన వ్యక్తులు మనం మారిపోతాం. హానికరమైన వ్యక్తులు ఈరోజు చాలా మంది ఒకరికొకరు సంపేసుకుంటారు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపారస్తుల మధ్య, పార్ట్నర్స్ మధ్య ఎందుకు గొడవలు వచ్చి ఒకరు చంపేసుకుంటున్నారంటే ఆస్తుల కోసం. కొన్ని చూస్తున్నప్పుడు ఏం కనబడుతుందంటే, ఇంట్లో భార్య భర్తను చంపేస్తుంది. దేనికోసం అంటే ఆస్తి కోసం అంట. ఇంట్లో పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తున్నారు. దేనికోసం అంటే ఆస్తి కోసం అంట. ఇంట్లో అన్నదమ్ముల్ని చంపేసుకుంటున్నారు. దేనికోసం అంటే ఆస్తి కోసం. ఈ ఆస్తి కూడా పట్టుకుపోతారండి ఎవరైనా. ప్రతి మనిషికి కూడా చనిపోయినప్పుడు 6 అడుగులు గోలు కావాలి. అందుకు మించి ఏది అవసరం లేదు. నువ్వు ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ఈ భూలోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ భూలోకంలో ఉండగానే మనం ఏమనుకుంటామంటే ఇది నాది అది లేదు అనుకుంటాం.
ఈ భూలోకం విడిచిపెట్టి వెళితే ఏమీ మనకు కూడా రాదండి. ఏదైనా వస్తుందా? ఏది రాదు. చివరికి కొన్ని లక్షల బంగారం, కొన్ని కోట్ల బంగారం సంపాదించి ఒక ముక్కు పొడక ముక్కులో ఉంటే ఆ ముక్కు పొడకను కూడా ఏం చేస్తారండి? పీకేస్తారు. అయ్యా ముక్కు పొడక ఉంది కదా, చాలా సంపాదించింది, బంగారం ఉంది కదా, పోండే పోనీ వదిలేస్తారా? వదలరు. ఆ ముక్కు పొడకను కూడా అవసరమైతే సాకిచ్చి పోసేస్తారు. ఆడపిల్లలు కదా, ఆడపిల్ల చేయాలంటే సాకిచ్చి పోసేస్తారు. మా అమ్మ బంగారం ఉంటుంది. చూడండి, ఈ సంపాదన కోసం పరిగెత్తి ఏం చేస్తారంట? తృప్తి కోల్పోతున్నారంట. సంతృప్తమైన జీవితం అంట. కొంతమందికి నిద్ర ఉండదు. అట్ల మీదే ప్రయాసపడుతుంటారు. నువ్వు ఎంత ప్రయాసపడినా ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన బంగారం అయినా, సంపాదించిన డబ్బు అయినా, నువ్వు ఆస్తి అయినా నువ్వు అనిపించడానికి అర్హుడు కాదంటది ఒక రోజు. బైబిల్ అక్కడ ఆయన ఉన్నాడు కదా, అర్థం పడుకుని తన ప్రాణం తెచ్చిపోయాడు. నా ప్రాణమా తినుము, అర్గము, సుఖించము, నీకు కావాల్సినంత సంపాదించి పెట్టాను అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? కూడా ఈ రాత్రి నీ ప్రాణం తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు సంపాదించిందంట ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడు? పట్టుకెళ్ళాడు. నీకు ఎంత అవసరమో అంత సంపాదించుకోవాలంట. ఎంత అవసరమో అంత సంపాదించుకోవాలి. నీ బ్రతకడానికి, నువ్వు తినడానికి, ఈ భూలోకంలో జీవించడానికి ఎంత అవసరమో అంత సంపాదించుకోవాలి, తప్పలేదు. అతిగా సంపాదించుకోకూడదు. దానివల్ల మనం నష్టపోతాం. దానివల్ల ఎదుటి వారికి నష్టం చేసే వరకు మనం మారిపోతామంట. ఎదుటి వారికి నష్టం చేసే వరకు ఏదో చెప్తుంది కదా ఇక్కడ. ఏం చెప్తుంది? శోధనలో పడిపోతాం, తర్వాత ఉరిలో పడిపోతాం, అవివేకమైన యుక్తమైన వారికి మారిపోతాం, హానికరులు అయిపోతాం, దురాశ మనలోకి వచ్చేస్తుంది. దీనివల్ల చాలా నష్టం కలుగుతుందంట. కనుక ఏం చేయాలంటే మనం సంతృష్టికరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏట్లో పడితే వాటి కొరకు మనం పని లేకూడదని వాక్యం చెప్తుంది. చూడండి, 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19వ వచనంకి వెళ్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనుకుడి, ఇక్కడ చిమ్మటయు పురుగులు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదురు, పరలోకమందు నీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలంట. ఇక్కడ ఎంత కూర్చుకుని ఏమవుతుందంట? చిమ్మిట తుప్పు పట్టేస్తుందంట. చూడండి, ఇందిరాగాంధీ గారు రోజు తన సంపాదించిన ఆ డబ్బు కట్టడాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్రోల్ వేసి అంటించేసిందంట. పెట్రోల్ వేసి అంటించేసిందంట. ఎందుకు అంటించేసింది అలాగా? చూడండి, ఒకరోజు మన పిఎం మోడీ గారు ఏం చేశారు? నోట్లు మారవని ఒకరోజు ప్రకటన చేశారు. రాత్రి ఆ తెల్లవాడేటప్పటికి చాలా మంది చచ్చిపోయారు. ఆయన చెప్పిన కొన్ని విషయాలు చాలా మంది ఆ ఆస్తి, ఆ యొక్క సంపాదన అంతా, ఆ 500 నోట్లు, ఆ 1000 రూపాయల నోట్లు ఉంటాయి, మారతాయో మారవో, ఇదంతా ఏమైపోతుందని కొంతమందికి బీపీ పేరు చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. ఆ వర్షంలో నిలబడినప్పుడు, ఆ బ్యాంక్ దగ్గర మార్చుకోవడానికి వర్షం నిలబడినప్పుడు చాలా మంది చచ్చిపోయారు. ఎందుకంటే తన దగ్గర ఉన్న ధనాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అవకాశం సమయంలో మార్చుకోకపోతే ఏమవుతుందంట? అది చల్లకుండా పాడైపోతుంది. కనుక అది మార్చుకోవడానికి ఆదోకంగా పరిగెట్టారు. కొంతమంది ప్రాణం కోల్పోయారు. ధనం ఏం చేసింది? వారిని ప్రాణం తీసేసింది. మనం ఎక్కడ కూర్చుకోవాలంటే మన ధనాన్ని పరమందు కూర్చుకోవాలంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈ భూలోకంలో తృప్తి పొందలేదంటే ధనం ఎంత సంపాదించినా, ఈ ఆస్తి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. మనకు తృప్తి కలిగించే ప్రాంతం ఎక్కడుందంటే పరలోకంలో. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆ పరలోకంలో నువ్వు ధనం సంపాదించుకోవడం ప్రయత్నం చేయాలి. ఆ పరలోకంలో నువ్వు ఆస్తి సంపాదించుకోవడం ప్రయత్నం చేయాలి. ఆ పరలోకంలోనే ఆశీర్వాదం ఉంటుంది. ఆ పరలోకంలోనే దీవెన ఉంటుంది. ఇక్కడైతే దొంగలు ఉంటారు, లోపులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. కన్నవిహాత్ర అవతల చంపేస్తారు డబ్బు కోసం. కానీ పరలోకం నుంచి చంపడం ఎవరు ఉంటారండి? దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం సంపాదించుకోవడం కొరకు, తినడం కోసం కష్టపడడం, దానిలో తృప్తి పొందాలని మనం ప్రయాసపడడం వ్యర్థమని చెప్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే
యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న స్వయం చెప్తున్న మాట అంటే మీ ధనం ఎక్కడ కాదు అక్కడ సంపాదించుకోండి అని చెప్తున్నాడు. ఎక్కడంట? ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో సంపాదించుకోవాలి. పరలోకంలో ఇప్పుడే కదా పాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ నుంచి ఏం పట్టుకెళ్ళమని చెప్పారు కదా, అక్కడే సంపాదించుకుంటాం అవునే కదండి. ఏం చెప్పింది ఇక్కడ? పూర్తి కూడా మనం పట్టుకెళ్ళాం వాడికి చెప్పుకున్నాం, బంగారం మొక్క కూడా పట్టుకెళ్ళాం వదిలేస్తామని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? మీరు దాని ఎక్కడిగా సంపాదించుకోండి. ఎక్కడ సంపాదించుకోవాలని చెప్తున్నాడు? పరలోకంలో సంపాదించుకున్న ధనం అక్కడ మీకు ఆ ఎకరంలో ఓపెన్ చేస్తాను, అక్కడ ఉంటాయని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ సంపాదించుకోకుండా అక్కడ సంపాదించడం ఎలా సాధ్యమవుతుంది అంటే సాధ్యం కాదనుకోవచ్చు మనం. అక్కడ ప్రభు చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మత్తయి రాసిన శుభవార్త 19:27 చూడండి. 19:21 అందుకు యేసు మీరు పరిపూర్ణులగుటకు నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ఒక యవనస్తుడు యేసుప్రభువు దగ్గరకు వచ్చి నాకేం కావాలంటే నిత్య జీవం కావాలి అని అడుగుతున్నాడంట. ఒక యవనస్తుడు ఎవరికి వస్తుందంట? యేసు దగ్గరకు వచ్చి నాకు నిత్య జీవం కావాలి, నేను ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు. అడుగుతుంటే యేసుప్రభువు అంటాడంటే నీకున్నంత నువ్వు ఆ పదార్థాలు పాటించావని అడుగుతాడు. అని ఆయన చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానని చెప్తాడు. తర్వాత చివరిగా చెప్పిన మాట ఏంటంటే నీకున్న ఆస్తిని అమ్మేసి ఎవరికి ఇవ్వాలంటే బీదలకు ఇచ్చేసిన తర్వాత ఏమొస్తుంది? చదవనమాట మళ్ళా. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పును. యేసుప్రభువు చెప్తున్న మాట, నీ ధనం అక్కడ సమకూర్చుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలంట? బీదలకు ఇచ్చేయాలంట. ఏం చేయాలంట? బీదలకు ఇచ్చేయాలంట. అప్పుడు నీ ధనము, నీ పేరు, నీ ప్రతిష్టత అక్కడ ఉంటుందని చెప్పాడు. చెప్పినప్పుడు యవనస్తుడు ఏం చేశాడంటే బాధపడుతూ వ్యసన పడుతూ, అయితే యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడంట. బాధపడుతూ వెళ్ళిపోయాడంట. అంటే ఆస్తులు విడిచిపెట్టుకోవటం ఎవరికి ఇష్టం? ఎవరెందుకు మనమే విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక కూరగాయల కూడా దగ్గరికి వెళ్ళి మనం బేరమలాడి కొనుక్కుంటూ ఉంటాం మనం కదండి. ₹1 ఎక్స్ట్రా. నిన్న మా అభిషేక్ నేను కాకినాడ వెళ్ళాం. కొన్ని బైక్ సెట్కి కావాల్సిన కొన్ని ఏంటిది కొన్నామండి. ఎంత కదండి. ఒక షాప్లో అడిగితే ₹15 చెప్పాడు, ఇంకో షాప్లో అడిగితే అదే ₹25 చెప్పాడు. నేను మాట్లాడాను, అక్కడ అడిగితే 15 చెప్పాడు, ఇక్కడ 25 చెప్తున్నాడు. అంటే క్వాలిటీ వేరు, సేమ్ క్వాలిటీ సేమ్ ఇదే కంపెనీ అని చెప్తే లేదని ₹20 ఇస్తానన్నాడు. మేము వద్దని అతనికి వచ్చేసి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ మనకి దొరకమని వెళ్ళి కొడుకు తీసుకురారని అభిషేకం పంపించాను. ఏం చేశాడు? వెళ్ళి ఆ ₹20 అడిగాను, ₹20 ఇచ్చి తేవాలి కదా, తేలా. ముందు చెప్పాడు ₹25, ఆ ₹25 ఇచ్చి వచ్చాడు. అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే మనం ఈ లోకంలో చిన్న చిన్న వాటి కోసం బేరమాడతాం, కానీ వీటి కోసం బేరమాడతాం. దేవుని దగ్గర విడిచిపెట్టుకోవడం, దేవుని దగ్గర మనం దాచిపెట్టుకోవడానికి మనం దాయడానికి ఇష్టపడమంట. దేవుడి దగ్గర దాయడానికి ఈ లోపల చిన్న చిన్న వాటి దగ్గర బేరమాడతాం. పిస్తున్నలాగా నాకు అప్పుడు అనిపించింది, బేరమాడతాం ఆ దగ్గర బేరమాడతాం మంచిదే, కానీ మరీ పిస్తున్నారు కింద మాట్లాడతాం. అర్థమైంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన బీదలకు ఇవ్వాలంట. మనం ఏం చేయాలంట? బీదలకు ఇవ్వాలంట. మనతో కనబడుతున్న వారు, మనతో ఉన్న వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలంట. దీనికి స్తోత్రం కలుగుతుంది. చూడండి, కీర్తన కూడా రాసిన 112వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. 112వ కీర్తన 9వ వచనం, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాడు నీతి అంటే దాతృత్వం కలిగి. కొంతమంది చూడండి, వీడి చేయికి ఏం లేదంట, ఎముక లేదురా అంటారు. చేతులకి ఏం లేదు, ఎముక లేదురా బాబు, ఎలాగ ఇచ్చేస్తున్నాడు అంటే అడిగిన వాళ్ళు కనలా ఇచ్చేస్తున్నాడు. అంటే దాతృత్వం కలిగి మనం ఇస్తే ఏమవుతుందండి? అక్కడ మనకి
నీతి నిత్యం ఉంటుందంట. మన కోసం మనం చచ్చిపోయిన తర్వాత తరతరాలు మన కోసం చెప్పుకుంటారు. ఏమవుతుందంటే ఘనతలు ఉంటుంది, హెచ్చింపబడతాం. ఇక్కడ హెచ్చింపబడతాం. ఒకవేళ ఇక్కడ మర్చిపోయినా ఆ పరలోకంలో దేవుడి దగ్గర మనం హెచ్చింపబడతామంట. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే ఇక్కడ ఒక మాట ఉందో చూడండి. పేదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు. ఎవరట? పేదలను కనికరించే వాళ్ళు అవుతామంట, యెహోవా కప్పించే వాళ్ళు అవుతాం, దేవుని కప్పించే వాళ్ళు అవుతాం. మనం పేదలను కనికరిస్తే ఈరోజు మనం పేదలను కనికరించే వాళ్ళుగా మనం ఉండగలుగుతున్నామా? ఈరోజు సంతృప్తి కలిగిన జీవితం మనకు కావాలనుకుంటే మనం ఏం చేయాలంట? అది గొప్ప లాభసాధకమైన జీవితం అంట. అది కావాలంటే మనం ఏం చేయాలంట? పేదలను కనికరించే వాడిగా మనం ఉండాలి. ఒకప్పుడు యేసుప్రభు వారు కూడా అన్నాడు, ఈ పేదలందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ అక్కడ జక్కయ్య చెట్టు మీద చేయండి. జక్కయ్య కిందకి వచ్చిన తర్వాత మాట్లాడదన్నమాట. ఏంటంటే నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తానంటే ఆయన 4 రెట్లు ఇచ్చేస్తే మిగిలిన ఆస్తి ఏం చేస్తాడు? ఆయన పేదలకు అమ్మి ఇచ్చేస్తాను. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు ఈయన గురించి? ఇతను కూడా అబ్రహాం కుమారుడు అన్నాడు. అంటే మనము అబ్రహాం కుమారులు అవ్వాలంటే మనం ఏం చేయాలంట? పేదలను కనికరించాలి, పేదల్ని కనికరించే వాళ్ళగా మనం ఉండాలి. మనం అనుకోవచ్చు వాళ్ళకి ఎంత ఎత్తున వేస్టే, ఒక నిజమే అంత ఎత్తున వేస్టే, కానీ వాళ్ళని కనికరించే వాళ్ళకి బాధ్యత. మన దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా వాళ్ళని కనికరించి సహాయం చేయాలండి పేదల్ని. తర్వాత అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు 10 మంది పోరాడు ప్రతివాడును అన్ని విషయములు మితముగా ఉండును, క్షయమైన కిరీటం పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పంది రంగంలో పోరాడు ప్రతి విషయంలో ఏం చేస్తాడంట? మితముగా ఉంటాడంట. పంది రంగంలో పోరాడుతున్నాడు. మనమైతే ఏం చేయాలంట? అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉండాలంట. అక్షయమైన కిరీటం పొందాలి. మన అక్షయమైన కిరీటం మనం పొందుకోవాలంటే మనం దేవుని కోసం ధారాళంగా మనం ఖర్చు పెట్టే వారికి ఉండాలి, మితముగా నిబద్ధం నేర్చుకోవాలంట. తర్వాత అంటాడు ఎబ్రీ 6:10 ఉంటుంది మాట చూడండి. అపోస్తలుడైన పౌలు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఏకను ఉపచారం చేయించ చేత తన నామమును బట్టి, అంటే మనం చేస్తున్న పనిని బట్టి ఏంటంట? చూచి మర్చిపోయేవాడు కాదంట మన దేవుడు, అన్యాయస్తుడి కాదంట. మన దేవుడు ఎవరంట? అన్యాయస్తుడి కాదు, చూసి మర్చిపోవడానికి. తర్వాత మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించే వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు వరకు కనపరచాలని అపేక్షించుతున్నాము. మన ఆపేక్ష దేవునిపై ఉండాలట. తుద వరకు, కడ వరకు మన ఆపేక్ష, కడ వరకు మనం ఉండాలి దేవునిపై. మొట్టమొదట దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నామో ఆపేక్షతో, మనం చనిపోయేదని కూడా అలాగే ఆపేక్ష కలిగి మనం ఉండాలండి దేవుడి దగ్గర. అవంటే ఒక ఆశీర్వాదం మనకు వస్తుందండి. చివరికి ఒక మాట చూసి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అమ్మ 2వ పత్రిక తిమోతి అండి, తిమోతి 4:8.
రెండో తిమోతి పత్రిక 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగా న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. నేను స్తోత్రం కలిగిన కాక. నీతి కిరీటం వేస్తాడట. అపేక్షించే వారికి, ఆయన కొరకు అపేక్షించే వారికి, ఆయన కొరకు కష్టపడే వారికి, ఆయన కొరకు పనిచేసే వారికి, ఆయన కొరకు ఖర్చు పెట్టే వారికి దేవుడు ఏం చేస్తాడంట? నీతి కిరీటం వేస్తాడు. నీతి కిరీటం. ఈ నీతి కిరీటం మనకు కావాలంటే మార్కెట్లో దొరికేది కాదు. ఈ నీతి కిరీటం మనకు కావాలంటే మార్కెట్లో దొరికేది కాదు. ఇది ఈ నీతి కిరీటాన్ని మనం ఎలపెట్టి కొనుక్కోవాలి. ఈ నీతి కిరీటం ఏం చేయాలంట? వెళ్ళపెట్టి కొనుక్కోవాలి. యేసుప్రభువు వారు మనందరి అపరాధ దోషాల నిమిత్తం 2000 సంవత్సరాల క్రితం శిలువ ప్రాణం మీద మనల్ని ఎలపెట్టి కొన్నాడైనా. ఎలా? తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఈరోజు మన పాపంలోంచి మనం విడుదల పొందుకుని మనం ఏం చేయాలంటే, మనం నశించిపోతున్న వారిని కొంతమందిని ఆయన రక్తంలో మనం కొనాలి. దానికి స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడైతే మనం కొంటామో, ఎప్పుడైతే మనం కొని ఆయన వైపు మనం తిరుగుతామో అప్పుడు ఆయనకి తృప్తి కలుగుతుందంట. అప్పుడు ఆయనకి తృప్తి కలుగుతుంది. ఆయన శిలువ మీద పలుకుతూ 7 మాటల్లో ఒక మాట దాహం అన్నాడు. ఆయన దాహం అంటే నిజంగా దాహం వేసి కదని మాట్లాడదు. ఈ లోక సంబంధమైన ఆత్మల పట్ల దాహం వేసి ఆయన ఏం చేశాడంటే, నాకు దాహం వేస్తుంది అన్నాడు ఆయన. దానికి ఉదాహరణ ఇక్కడ సమరస్తి దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడ అడుగుతాడు, ఏమిటి నా దాహం వేస్తుంది అంటాడు. నువ్విచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ నాకు దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళు తాగితే నీకు అన్నడుగు దాహం వేదని చెప్పాడు. అంటే ఆయనకు ఉండేది దాహం ఏంటంటే ఆత్మల పట్ల దాహం. ఆయనకి ఎప్పుడు తృప్తి పొందుతాడంటే ఆత్మలు రక్షించినప్పుడు ఆయన తృప్తి పొందగలుగుతాడు. ఆయన ఎప్పుడు ఆయన తృప్తిగా ఉంటాడంటే, ఎప్పుడు నీ పట్ల సంతోషిస్తాడంటే కొంతమందిని యేసు వైపుకి నడిపించినప్పుడు. ఈరోజు సంతృష్టికరమైన దైవభక్తి గొప్ప లాభశాంతకరంగా మారుతుందంట. ఎప్పుడు మారుతుందంటే సంతృష్టికరమైన దైవభక్తి ఎప్పుడు మారుతుందంటే ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే, నశించిపోతున్న వారి కోసం మనం ప్రయాసపడితే, మన ధనం ఎక్కడ సమకూర్చుకోవాలంటే పరలోకంలో సమకూర్చుకోవాలి తప్ప ఈ భూలోకంలో కాదు అని నేను చెప్తున్నాడు. అని చెప్తున్నాడంటే మన ధనవంతులో కూడా మనం పరిగెట్టకూడదు. కానీ అలా పరిగెడితే మనకు శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, ఊరు వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, అనేక రకాల హానికరమైన దృశ్యాలు మనకు ఎదురవుతుంటాయి. వాటి కోసం మీరు పరిగెట్టకండి, కానీ మీరు పేదవారి కోసం మీరు ఖర్చు పెట్టండి. ఎవరి కోసం అంట? పేదవారి కోసం మీరు ఖర్చు పెట్టండి. మీరు ధారాళంగా ఖర్చు పెట్టండి. అప్పుడు దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడట. మనం కుప్పులు ముడి చేసుకుంటే ఆయన ఎవడు? నీకు ప్రతిఫలం రాదు. నీకు ప్రతిఫలం రావాలంటే దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. జక్కయ్య అంటాడు, ఎవరి దగ్గర అన్యాయం చేసుకుంటున్నాడు ఎట్లా ఇస్తా అన్నాడు. జక్కయ్య అంటున్నాడు. శివరామ చెప్తామాట ఏంటంటే, నా దగ్గర నా ఆస్తి సగభాగము పేదలకి చేస్తాను. ఈరోజు మన దేవుని కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడితే అంత ఆశీర్వాదం పరలోకంలో ఉంటుంది. నీ ధనం అక్కడ దాచుకోవచ్చు. ఈ భూలోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఏదో రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది నీది కాదు. అది నువ్వు ఉన్నని చెప్పి నీది, నువ్వు మరణించిన తర్వాత నీది కాదు. అది వేరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాడు అనిపిస్తాడు. నువ్వు ఉండగా నువ్వు అనిపించలేవు. నువ్వు ఉండగా దాని గురించి నువ్వు ఏమీ సంతోషించలేవు. సంపాదనతో జీవిస్తుంటావు. చివరికి ఏ క్షణం చచ్చిపోతావు మనకు తెలియదు. చనిపోకముందే దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టు, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు. అప్పుడు దేవుడు నీకు మంచి దాష్టాన్ని అక్కడ మంచి బిరుదు నీకు ఇస్తాడు. మంచి ఆశీర్వాదమైన జీవితం నీకు ఇస్తాడు. నీకు ఒక నీతి కిరీటాన్ని అక్కడ ఉంచుతాడు. నీకొక నీతి కిరీటాన్ని అక్కడ ఉంచుతాడు. ఆ నీతి కిరీటం నీకు కావాలనుకుంటే ఈ భూలోకంలో సంతృప్తి సహితమైన దైవభక్తి చేయాలి. అది గొప్ప లాభసాధకం. ఎప్పుడు లాభసాధకం వస్తుందండి? అక్కడ నీతి కిరీటం నువ్వు పొందుకున్నప్పుడు. ఈ భూలోకంలో నీకు ఎన్ని కిరీటాలు వచ్చినా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని గొప్పలు వచ్చినా, నోబెల్ బహుమతులు వచ్చినా, లేకపోతే భారతరత్నం వచ్చినా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ అక్కడి నుంచి నీతి కిరీటం చూసారా, దాన్ని ఎవరు పట్టుకెళ్ళలేరంట. దాన్ని ఎవరు తీసివేయలేరు. దాన్ని ఎవరి వల్ల ఛార్జింగ్ అది పట్టుకెళ్ళిపోవడానికి. అది నీకు ఇచ్చిన కిరీటం, అది నీకు వరకు ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏదైనా బహుమతి ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ నువ్వు చచ్చిపోతే ఆ బిరుదు మళ్ళీ ఇంకోటికి ఇస్తుంది పట్టుకెళ్ళి. కానీ అక్కడ అలా కాదు. నీకేమొచ్చిన నీది నీ కొరకు ప్రత్యేకించుతాడంట.
ఆ నీతి కిరీటం నీకు నాకు కావాలనుకుంటే ఈ భూలోకంలో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి. అపోస్తలుడైన పౌలు ఖర్చు అయిపోయాడట. అపోస్తలుడైన పౌలు తన ఆస్తిని విడిచిపెట్టేసాడట. అపోస్తలుడైన పౌలు తనకు కూడా తన సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. ఆయన తనతో పాటు ఉన్న ఆనాడు అపోస్తలు తన ఆస్తి బస్సులు అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టేసి నేను ప్రభు కొరకే బతుకుతా ఉన్నారంట వాళ్ళు. ఈరోజు మనం అటువరకు మనం మార్చుకోవాలి, అటువరకు మనం ప్రయత్నం చేయాలి. మనం రక్షించబడిన మనం కొంతమందికి స్వార్థం ప్రకటించడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి. మనం గొప్పటి లిపి దేవుని కోసం ఖర్చు పెట్టడం వరకు ప్రయత్నం చేసి ముందు పరిగెడితే గొప్ప లాభదాయకమైన సాధకమైన లాభం మనకు వస్తుంది. ఈ భూలోకంలో రాకపోవచ్చు, ఈ భూలోకంలో ఏముండకపోవచ్చు, ఆ పరలోకంలో నీకు ఒక నీతి కిరీటం దేవుడు పెట్టాడు. ఆ నీతి కిరీటం కావాలంటే ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఇంతవరకు నేను ఇలా ఉన్నాను ప్రభా, ఇంతవరకు నేను ఇలా జీవించాను ప్రభా, పేదలను కనికరించలేకపోయాను, నేను అనేకమైన ఆశలతో సంపాదించుకోవాలని వ్యసనపరులని పరిగెత్తాను ప్రభా. ఇక నీ కొరకు అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు భయంకరంగా జీవించాడు. ఒకప్పుడు ప్రభు నేను నమ్ముకుని హింసించారు. ఒకప్పుడు ప్రభు అనేక రకాలుగా నేను ప్రజలను భయభ్రాంతులు చేశాడు. నువ్వు నమ్ముకున్న తర్వాత తను తీసుకున్న తీర్మానం తను చచ్చిపోయే వరకు విడిచిపెట్టలేదని, నా నీతి కిరీటం కూడా నేను పరిగెడతానని ఆయన చెప్పినట్లుగా ఈరోజు మేము కూడా రక్షణ పొందినప్పుడు తీసుకున్న ఒక తీర్మానం జ్ఞాపకం చేసుకుని మేము మరణించినంత వరకు, నీ రాజ్యం వచ్చినంత వరకు ఆ యొక్క తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పరిగెత్తే వారిగా ఉండడం కృప దయచేయండి. మాకు ఒక నీతి కిరీటాన్ని మీరు ఇస్తున్నారని చెప్పారు. ఆ నీతి కిరీటాన్ని పట్టుకోవడానికి భూలోకంలో మేమేం చేయాలో మాతో మీరు మాట్లాడారు ప్రభా. లాభసాధకమైన దైవభక్తి కొరకు పరిగెట్టాలి, సంతృష్టికరమైన దైవభక్తి కోసం పరిగెట్టాలి ప్రభా. అది ఎలా వస్తుందంటే నశించిపోతున్న వారు నీ వైపుకి నడిపించడమే నీకు తృప్తి కలుగుతుందని. అది ఎలాగంటే పేదవారికి మీరు సహాయం అందించడం ద్వారానే నాకు తృప్తి కలుగుతుందని. అది ఎలాగ వస్తుందంటే దీనులకి నువ్వు అండగా ఉండడం ద్వారానే ఆ తృప్తి కలుగుతుందండి ప్రభా. మీరు మాట్లాడారు, మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభాని, స్తోత్రాలు ప్రభాని. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో అడుగుదామండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాల సమయంలో నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఆ మాటలు మా జీవితంలో ఫలించడం కృప దయచేయడం అడుగుతాం, ప్రార్థన చేసుకుందాం. జయరాజ్ గారు ప్రార్థన చేస్తారు. మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మానవుడికి తృప్తి లేకపోతే జీవించలేడని మాట్లాడుతున్నాడు. తృప్తి ఏ విషయాల్లో తృప్తి పొందాలన్న విషయం ఆయన స్పష్టంగా మాట్లాడాడు. దేవుడి పట్ల తృప్తి చెంది ఉండొద్దని చెప్తున్నాడు. దేవుడి విషయంలో ఏ విషయమైనా సరే భక్తి విషయంలో కానీ తృప్తి కలిగి ఉండకూడదని చెప్తున్నాడు. మానవ సందర్భంగా ఈ లోక సందర్భంగా నీకు కలిగిన దానికి తృప్తిగా జీవించమని ఆయన చెప్తున్నాడు. ఒకవేళ నీవు నేను ఇంతకాలం పట్టి నుంచి ఏదైనా మనకు కలిగి ఉన్నది కాకుండా ఇంకా అతిశయంతో మనం ఇంకా ఎక్కువగా దాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నట్లయితే అది తృప్తి కాదని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అటువంటి స్వభావాల్లో మనం ఉన్నట్లయితే దాని నుంచి తప్పించుకొని సంతృప్తి సహకారమైన భక్తి గొప్ప లాభదాయకం అని చెప్తున్నాడు. అదే పరలోకం అని చెప్తున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులుగా పరిగణించబడుతున్నాం. ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధుడా, జీవంగల తండ్రి ప్రభువా, నాయన నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా ఈ లోకంలోనైనా ఉట్టిగానే వచ్చాం తండ్రి ప్రభువా. గట్టిగా వెళ్ళడానికి నీ దగ్గర పరలోకంలో మేము నాయన ఇక్కడ మేము చేసిన ఆ యొక్క పేదలకు నాయన తండ్రి నేను ఇవ్వడం వల్ల తండ్రి ప్రభువా నీకే అప్పించేవాళ్ళుగా మేము తయారు చేస్తామన్నావు తండ్రి ప్రభువా. నాయన నిజమే తండ్రి ప్రభువా, నీకు అప్పు ఇవ్వడానికి మేము ఏ పాటు వాళ్ళం తండ్రి ప్రభువా. కాబట్టి నాయన నా నిమిత్తం మీరు ఏదైనా పోగొట్టుకున్నాను, ఏదైనా అది నేను నూరింతలుగా ఇస్తానని చెప్పు నాయన. అదే నువ్వు నాయన మాకు ఇస్తున్నావు తండ్రి ప్రభువా. నాయన మేమైతే ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి ప్రభువా. అప్పు ఇవ్వడానికి కానీ అప్పు తీసుకోవడానికి కానీ యోగ్యత లేని వాళ్ళం తండ్రి ప్రభువా. అయినప్పటికీ నాయన ఒకరికి నాయన తండ్రి సాపి పెట్టకుండా నాయన తండ్రి ప్రభువా మేమే ఇచ్చేవారుగా తయారు చేస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంకో నాయన సంఘంలో కావలసిన అనేకమైన నాయన వసతులు కావాలి తండ్రి ప్రభువా. వాటి నుంచి నాయన మీరు
జీవించేయండి తండ్రి ప్రభా. ఎవరో ఏ ద్వారాగా తండ్రి సహాయం చేస్తారో మాకు తెలియదు, కానీ తండ్రి ప్రభా మీరే సహాయం చేసి చూపించి నాయన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా జీవించేటట్లుగాను, సంతృప్తి సహాయకమైన భక్తి లాభదాయకంగా జీవించేటట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ఉపవాస భాగం దగ్గర పడుతున్నాయి కనుక మనందరం ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన ఏం చేస్తుందంట? గొప్ప కార్యాలు ఈ పట్ల చేస్తుంది కనుక ప్రార్థన చేయండి. ఇక రాబోయే దినాల్లో ఇప్పుడు వచ్చే లక్ష్యాలు 21, 22, 23, 24 ఈ 4 రోజులు దేవుడు మంచి వాతావరణం మనకి ఇవ్వాలి. ఆ వాతావరణం బాగుంటే కార్యక్రమాలు బాగా జరుగుతాయి కనుక మన మట్టుకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. రెండోది ఏం చేయాలంటే మనమే కాదు మనతో పాటు కొంతమందిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అన్యులైన వారిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే రక్షింపబడి మందిరానికి వెళ్తున్న వారిని నడిపించి బలోపేతం చేయాలి. అలాగే రక్షించబడి మందిరానికి వెళ్తున్న వారు వాక్యం వినడానికి వారిని నడిపిస్తే ఏమవుతుందంటే వాక్యం విని కొంతమంది అయినా మారు మనసు పొందవచ్చు. వాక్యం విని కొంతమంది అయినా ప్రభు కొరకు ప్రత్యేకించబడవచ్చు. కనుక ఈరోజు ఈ యొక్క ఉపవాస భాగం ద్వారా గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరు పొందుకునేలాగా అందుకని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ కార్యక్రమాలకి చాలా ధనం అవసరమే ఉంది కనుక మీరు ప్రతి కార్యక్రమానికి మీ వద్ద మీరు సహాయం అందిస్తున్నారు కొంతమంది. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మీ సహాయాన్ని అందియాలి. ఎందుకంటే మీరు గుప్పట్లు ఆనందిస్తేనే ఇక్కడ ఏదైనా చేయగలుగుతాం. వచ్చిన సామగ్రికి కొనుక్కోవాలన్నా, వచ్చిన బిడ్డలకి మనం భోజనాలు పెట్టాలన్నా చాలా ఖర్చుతో కూడింది. కనుక మీరు అనుకోవచ్చు మా మాస్టర్ గారు పని ఏమంటలేదు, అంతమాట ఏదో కార్యక్రమం పెడుతున్నాడు, ఈ పెట్టడం వల్ల ఉపయోగం లేదనుకోవచ్చు. మనం స్వార్థాన్ని ప్రకటించకుండా పోతమే. మనం పోతే రేపు పొద్దుట ఆ ఫలాలు మనకు వస్తాయి. మనకు రాకపోవచ్చు, మన పిల్లలకు వస్తాయి, మనకు రాకపోవచ్చు. ఒక చెట్టు వేసిన తర్వాత ఆ చెట్టు ఫలం మనమే తినాలని ఎప్పుడు మనం కోరుకోకూడదంట. ఆ చెట్టు ఫలం మన తర్వాత తరాలు తింటాయంట. అంటే మనం ఇప్పుడు ఎత్తుకుండా పోతే మన తర్వాత వచ్చిన వాళ్ళకి అది ఆశ్చర్యకరంగా మార్చబడతాయి. అలా మార్చబడాలంటే ఈరోజు మనం ఏం చేయాలంటే పుట్లు ఇప్పి ఎత్తాలి. ఇటువంటి స్వార్థ కార్యాలు, ఉపవాస బోధనలు, అనేకమైన కాన్ఫరెన్స్లు మనం పెడతా ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన చేసే కార్యాలు మనకు కనబడవు కళ్ళకు ముందు, కానీ ఎక్కడెక్కడో ఎత్తపడుతుంటాయి. ఒకరోజు సాక్ష్యం చెప్తారు, ఒకరోజు సాక్ష్యం చెప్తారు ప్రభు ముందు. పలానా రోజు పలానా ప్రాంతానికి వెళ్ళి నేను ఇలా మర్చిపోతాను. నిన్న ఆగస్టు 15వ తారీఖుని ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు చనిపోయాడు. ఆయన ప్రకాష్ గారు, గంటేల ప్రకాష్ గారు. రక్షణ టీవీలో అది మా ప్రశ్నకు సమాధానం చెప్పేవారు. ఆయన డిబేట్లో ఉండేవారు. ఆయన అసలైన ప్రశ్న అసలైన జవాబని దానికి ఎక్కువ చెప్పి దానివల్ల ప్రజలకు ఎక్కువైన పరిచయం. అటువంటి దైవజనుడు ఆగస్టు 15వ తారీఖుని మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకైనా ప్రభుత్వం నిర్మించాడు. ఆయన ఒక ఐందవుడు. యేసుక్రీస్తు గురించి తెలియదు ఆయనకి. ఒకరోజు యవనస్తుల కొడుకు పెడితే ఆ యవనస్తుల కొడుకు వెళ్ళాడంట. ఆయన ఆ యవనస్తుల కొడుకు వెళ్ళి తీసుకెళ్ళాడు, బలవంతంగా తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే ఆ యవనస్తు కొడుకులో ఆయన దేవుని యొక్క వాక్యం ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన మారు మనసు పొంది రక్షణ పొందుకున్నాడంట. ఈరోజు అనేక మందిని యేసు వైపు నడిపించిన గొప్ప యూదుడు అయ్యాడు. ఆయన ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ పరలోకంలో ఆయన గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలిగిన కాక ఈరోజు మనం ప్రకటించే ప్రతి వార్త, మన ఉపవాస ప్రార్థనలు అవ్వచ్చు, యవనస్తుల కొడుకులు అవ్వచ్చు, లేకపోతే సాకుల మీటింగ్లు అవ్వచ్చు, మన ఏ ఉద్యోగ కోడికలు అవ్వచ్చు, ఏ చెప్పినా సరే ఎవరో ఒకరు మాటలు అంటారు, ఎవరో ఒక హృదయంలో మాటలు వెళ్తాయి. ఈరోజు కాకపోయినా ఇంకొక రోజైనా మారు మనసు పొంది యేసు కొరకు ప్రకటిస్తారు. వారు మనం ఒక్కరు మారు మనసు పొందినా చాలు, వాళ్ళు కొన్ని వేల లక్షల ఆత్మని ప్రభు వైపుకి నడిపిస్తారంట. చూడండి, ఈ ప్రసాద్ గారు చనిపోయాడు కదా, ఇది ఎంతమంది నడిపించుంటాడు ప్రభు వైపుకి? ఎంతమంది పడిపోయిన కుటుంబాలు కట్టుంటాడు అంటే ఎన్ని నశించిపోతున్నా, ఎంతమంది ప్రభులోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ తిరిగి వేసి వైపు నడిపించుంటారు అంటే వందల వేల మందిని నడిపించేది. ఒక్క యవనస్తుల కూడిగా ఆయన హృదయాన్ని మార్చింది.
ఈరోజు మన జీవితంలో కూడా అంతే. ఈరోజు మనం పెట్టింది ఏది వ్యర్థంగా పోదు. మనం అనుకోవచ్చు మన సంఘంలో జనం రావట్లేదని, లేకపోతే ఎవరు కనపడలేదని అనుకోవచ్చు, ఒక ఆలోచన మనకు ఉండొచ్చు, నిజమే. కానీ రాకపోయినా మనం చెప్పే సువార్త ఎవరో ఒకరు కనపడుతుంది, ఎవరో ఒకరు వింటారు, ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు సంపూర్ణ మారు మనసులోకి వస్తారు. వారి ద్వారా గొప్ప సువార్త ప్రకటించబడుతుంది. ఎవరెందుకు మన పిల్లలే మారవచ్చు, మనమే మారవచ్చు, గొప్ప యోధులుగా మారవచ్చు. ఏదో ఒక దైవజనుడి ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు ఆ వాక్యం మన రోజులు పట్టబడుతుంది. పట్టబడిన తర్వాత గొప్ప సంతృష్టికరమైన జీవిత దైవభక్తి మనకు అక్కడ దొరుకుతుంది. నీతి కిరీటం దొరుకుతుంది అక్కడ. ఆ నీతి కిరీటం వరకు ఏం చేయాలన్నప్పుడు ధారాళంగా మనం ఖర్చు పెట్టాలి. దేవుడి కొరకు ఖర్చు పెడితే అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. మీరు ఇచ్చిన ఇవ్వకపోయిన కార్యక్రమాలు ఎందుకు ఏం చేసుకుని తెలుసా? ఈరోజు కన్ను మూస్తే పరీక్షను అక్కడికి వెళ్ళిపోతాం. దేవుడు ఈ భూలోకంలో నువ్వు ఎంత సంపాదించామని అడగడు, నువ్వేం చేసామని అడగడు. నా కొరకు ఎంతమందికి సువార్తను ప్రకటించామని అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు మన ధైర్యంగా చెప్పగలగాలి, మన ధైర్యంగా చెప్పగలగాలి. నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, ప్రభు కొరకు ఎంత ఖర్చు పెట్టాను అని ధైర్యంగా చెప్పగలుగుతాను. నువ్వు అలా ఈ భూలోకంలో చేయలేదనుకో, రేపు పొద్దున్న అక్కడ చేతులు కట్టి నిలబడాలి. ఆ నిలబడే పరిస్థితిలో మనం ఉండకూడదు. తలెత్తుకునే పరిస్థితిలో మనం ఉండాలంటే దేవుని కొరకు ధారాళంగా మనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. అలా చేయకుండా మనం ముడిచిపెట్టి కూర్చున్నాం అనుకోండి, నీ వల్ల నా వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దేవుడు మనం చూసి ఏడుస్తాడట. అలా ఏడ్చేవారుగా, ఆయన దుఃఖపరిచేవారుగా మనం ఉంచకుండా దేవుని కొరకు పరుగులాడదాం, నచ్చించిపోతున్న ప్రయాసపడదాం. మనం స్వార్థ ప్రకటిస్తాం. ఏదో ఒక పత్రిక, ఏదో ఒక వార్త, ఏదో విధంగా ప్రజలకు మధ్యకి ఆయన వార్త తీసుకెళ్దాం. ఒక్కరు మారు మనసు పొందిన సంపూర్ణంగా దేవునికి సంతోషం, ఆనందకరం. కనుక ఎందుకు ఇవన్నీ పెడుతున్నాను, ప్రతి నెల ఏదో ఒకటి పెడుతున్నానంటే ఏదో ఒకరు మారు మనసు పొందుతారు, ఏదో ఒక ప్రభు కొరకు ప్రత్యేకంగా నిలబడతారు. ఒకరోజు సాక్ష్యం పొందుకుంటాం. మనం ఒకరోజు సాక్ష్యం చెప్తారు, పలానా రోజు పలానా ప్రాంతానికి వెళ్ళిన దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు నీకు వినబడకపోవచ్చు, ఇప్పుడు మనకు వినబడకపోవచ్చు. ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో దుఃఖం మనం వింటాం మాట. ఒకరు రక్షించబడితే, ఒకరు మారు మనసు పొందితే కొన్ని వేల వందల లక్షల ఆత్మలు రక్షించబడతాయండి. ఒక్కరు మారితే చాలు. అడ్వైట్స్ విలియమ్స్ గారు, ఆయన కూడా అంతే. ఒక యవనస్తుల గుడిలో పట్టుబడ్డాడు. ఆయన పట్టుబడడం వల్ల అనేక మంది యవనస్తులు యేసు వైపు నడిపిస్తున్నాడు. ఆయన చచ్చిపోదామని పరిగెట్టాడు రైల్వే ట్రాక్ మీద. ఆయన అడ్వైట్స్ విలియం గారు ఎక్కడ పరిగెట్టారంట? చచ్చిపోదామని అడ్వైట్స్ విలియం గారు రైల్వే ట్రాక్ మీద పరిగెడితే అక్కడ ఒక పుస్తకం దొరికింది ఆయనకి. ఒక మాట, ఆ మాట పట్టుకుంది ఆయన్ని. అది కొంతమంది వేల మందికి, లక్షల మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు. కారణం తెలుసా? సువార్త ప్రకటించుకొని మనం పోతే దాని పని చేసుకుంటూ వస్తుంది. కనుక మనం ప్రకటించకుండా మనం కూర్చుంటే మనకి ఏది రాదండి, నష్టపోతాం. కనుక మన బాధ్యత దేవుడు మనకి ఇచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు గొప్పగా మనం పని చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మనం ఏదో సంపాదించుకోవాలని మనం పెట్టుకోవట్లేదు. మనం దేవుని కొరకు ఖర్చు పెట్టాలని మనం బయలుదేరదాం. దేవుడు మనకు ఖర్చు, నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దానికి అనేక రేట్లు ఇవ్వక ఆయన మానవుడు ఇస్తాడండి, ఇస్తాడు. అది ఇవ్వాలంటే మన దుప్పట్లు ఇప్పి దేవుని కొరకు మనం ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారని ఇది మాటలు తెలియజేస్తున్నాను. కనుక ఈ మీటింగ్స్ కొరకు మీ వంతు మీరు సహకరించండి, కొంతమందిని నడిపించండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క 4 దినాలు మీరు ఎక్కడ తప్పిపోకుండా ఉండండి. 4 దినాలు తప్పిపోకుండా ఉండండి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించను గాక. ఆమె సమయంలో పంట పట్టుకుందాం. మొన్న చెప్పాను, చాలా రోజులు బట్టి చెప్తున్నాను, మనకి ఎంప్లాయర్ కావాలండి, ఎంప్లాయర్ కావాలని. అంటే ఒక్కరు మాట్లాడలేదు. నేనే మొన్న అప్పు చేసి 14,000 ఎత్తి ఎంప్లాయర్ కొన్నాం. మన వస్తువులు మనకు ఉండకపోతే ఇంకొకటి దగ్గర అప్పు తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఏదైనా ఒకటి ఇస్తుంటే మనం ఇంకా 10 సార్లు చూస్తున్నారు వాళ్ళు. కనుక మీరు గమనించాలి ప్రతి విషయంలో. ఖర్చు పెట్టకపోతే రేపు పొద్దున మనం ఏమి చేయలేము. ఖర్చు పెట్టాలి ప్రభు కొరకు. ఎంత ఖర్చు పెట్టాలి దేవుడికి ఇస్తాడు. ఎవరు ఇస్తారు, ఎవరు చేస్తారు అనుకుంటే మనకు ఎవరు ఇవ్వరు. మనకు మనమే. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే, నీకు ఉద్యోగం ఇచ్చాడంటే, నీకు పని ఇచ్చాడంటే ఆయన కృప. ఆయన కోసం ఖర్చు పెడితేనే దేవుడు నీకు ఇస్తాడండి. వేలాది గోడలనా
వేలాది పుట్టేదనా